इन्हें कोडेड सर ओके सर గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కడప జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఉమేష్ చంద్ర కళ్యాణం వరకు ర్యాలీగా పోలీస్ సిబ్బందిలో పనిచేస్తున్నటువంటి మహిళలు, డిపిఓ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ర్యాలీగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళల ప్రాధాన్యాన్ని తెలియజెప్పడం ఈ యొక్క ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళల ప్రోత్సాహము, మహిళల యొక్క స్థానము సమాజ అభివృద్ధిలో ఏ విధంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీ తర్వాత పెన్నార్ భవన్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మహిళలపై జరుగుతున్నటువంటి నేరాలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన, ఆ నేరాలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం పైన పోలీస్ డిపార్ట్మెంట్ శ్రద్ధ వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా శక్తి అనేటటువంటి యాప్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శక్తి టీమ్స్ని కూడా ఈరోజే ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో ఇనాగరేట్ చేయడం జరిగింది. కాబట్టి ఉమెన్ హెల్ప్ డెస్క్లు అనేవి కూడా రాష్ట్రంలో మన జిల్లాలో 47 వరకు ఉన్నాయి. ఈ విధంగా మన జిల్లాలోనే ప్రొద్దుటూరు డిఎస్పీ భావన గారు మహిళా డిఎస్పీగా ఉన్నారు, డిపిఓ మహిళగా ఉన్నారు, అదేవిధంగా ట్రైనీ డిఎస్పీ వీరు కూడా మహిళలుగా ఉన్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ మహిళలు ఈరోజు
సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క యాక్టివ్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి సమాజ అభివృద్ధిలో సగభాగం పాత్ర పోషిస్తున్నటువంటి మహిళల తరపున ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మహిళల అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్స్ వాటి యొక్క సెక్యూరిటీని వెరిఫై చేయడం జరిగింది. మహిళల కాలేజీలు, ఈ విధంగా గర్ల్స్ కాలేజెస్ ఈ ఏరియాల్లో డ్రోన్ బీట్స్ని, పహార బీట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ బీట్స్ని కూడా ఫామ్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలపై జరిగినటువంటి నేరాల మీద ప్రత్యేక రివ్యూ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళల ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా వివిధ కాలేజీల్లో మీటింగులు పెట్టి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పెయింటింగ్ కావచ్చు, ఎలక్యూషన్ కావచ్చు, ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జిల్లా మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ వారం రోజులు అనే విధంగానే కాకుండా ఇక ముందు కూడా మహిళల పైన జరుగుతున్న నేరాల పట్ల కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారి యొక్క ఆధ్వర్యంలో సూచనల మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సార్ యొక్క సూచనల మేరకు వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ప్రతి వారము రివ్యూ కూడా జరుగుతూ ఉంది. మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల, వాళ్ళ కోసం తీసుకుంటున్న అవేర్నెస్ పట్ల వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క మహిళలు కూడా వాళ్ళ సమస్యని నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో వాళ్ళు తెలియజేసుకోవచ్చు. పీజీఆర్ఎస్ పిటిషన్ల ద్వారా కూడా తెలియజేసుకోవచ్చు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉమెన్ హెల్ప్ డెస్క్లు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Good evening everyone అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద స్టేట్. ఇందాక సార్ చెప్పినట్టు మన ఐపీఎస్ అశోక్ కుమార్ సార్ మన ఎస్పీ కడపకి ఉన్నారు. అతని ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము 1 వీక్ అలాంగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఎస్ఏ అవనండి, ఎలక్యూషన్ అవనండి, ఫర్ కిడ్స్ పెయింటింగ్స్ అవనండి, రంగోలీ కాంపిటీషన్స్ అవనండి, అవేర్నెస్ ఆన్ పోక్సో యాక్ట్ వాళ్ళ రైట్స్ కోసం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లో. సార్ చెప్పిన మేరకు మేము ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేయడం ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయండి. బట్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వీ హ్యావ్ ట్రైడ్ దిస్ వీక్. అండ్ ఆల్సో ఈ ఇయర్ మనం యాక్సిలరేట్ యాక్షన్ అన్నది మన థీమ్ ప్రకారం మనం ఇంకా 5 జనరేషన్స్ పడుతుంది ఉమెన్ జెండర్ ఈక్వాలిటీ అచీవ్ చేయడానికి. దానికోసం ఈసారి మనం 1 వీక్ అలాంగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కలిపి ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశాము. సో దీని నుంచి వీ హోప్ దట్ ద జెండర్ ఈక్వాలిటీ విల్ బీ బెటర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మహిళలు ఏ విధంగా రాణించాలన్నారు? సో బేసిక్లీ ఉమెన్ అన్నది ఇన్ లీడర్షిప్ పొజిషన్స్ చాలా తక్కువ ఉంటారు, బీఇట్ ఇన్ పార్లమెంట్ ఆర్ బీఇట్ ఇన్ ఎనీ లీడర్షిప్ పొజిషన్. సో అట్లీస్ట్ మేము కూడా మా పేరెంట్స్ ప్రోత్సహించడం వల్లనే ఇట్లాంటి పొజిషన్కి రావడం కూడా ఇట్ హ్యాపెన్. సో మమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారని ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.